నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అన్న డిమాండ్ ఇప్పుడు దావోస్ను కూడా తాకేసింది. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి భరత్ కూడా అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగానే మంత్రి భరత్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతకంటే ముందు అసలు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జరుగుతున్న ఈ డిప్యూటీ సీఎం పదవి వార్లో వైసీపీ పాత్ర ఉందంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ జరగాల్సినవన్నీ ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మరీ విధంగా ఎక్స్లో అయితే స్పేస్లో తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు పచ్చి బూతులతో జనసేన పార్టీ వాళ్ళని తిడుతున్నారు. ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ వీడియోలను తిరిగి చూపించలేనంత స్థాయిలో దారుణంగా బూతులు ఉంటున్నాయి. జనసేన వాళ్ళని చులకన చేస్తూ, పవన్ కళ్యాణ్ని చులకన చేస్తూ అత్యంత దారుణమైన పచ్చి బూతులతో కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్పేస్లో తిట్టడం అన్నది ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఆ ఆడియోలు ఇలా ఒకవైపు నడుస్తూ ఉండగానే చేయాల్సినవంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ మళ్ళీ వైసీపీ ఈ ప్రచారం చేయిస్తోంది అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మహాసేన రాజేష్ నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అన్న డిమాండ్ను తొలుత ఇచ్చిన వ్యక్తి ఈయనే. ఆ తర్వాత ఒక్కొక్కరు పాకుతూ ఇది మంత్రుల వరకు వెళ్ళిపోయింది. అయితే మహాసేన రాజేష్ ఈ ప్రచారాన్ని వైసీపీ మీదకి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక వీడియోలో. అదేంటంటే ఆయన చెప్తున్నది జనసేన వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, వాళ్ళకు ముఖ్యమంత్రి కావడమా, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావడమా అన్నది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. నారా లోకేష్ సీఎం అయ్యేందుకు కావచ్చు, డిప్యూటీ సీఎం అయ్యేందుకు కావచ్చు, సరిపడా మెజారిటీ ఎమ్మెల్యేల బలం సొంతంగానే తెలుగుదేశం పార్టీకి ఉంది. పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలన్న బలం లేదు అన్నది కూడా జనసేన వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అని డిమాండ్ చేయడం లేదు. వైసీపీనే ముసుగులో వచ్చి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అన్న ఒక ప్రచారాన్ని తెరపైకి తెస్తోంది. వైసీపీ ముసుగులో ఇదంతా నడుస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్తున్నారు. ఇలా వైసీపీ మీదకి అంటూనే చెప్పాల్సింది జనసేన వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు చాలా అత్యవసరం. అలా అని మా మద్దతు మీకు అత్యవసరం కాబట్టి ప్రధాని పదవి మాకు ఇచ్చేయండి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితే ఎలా ఉంటుందో, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేషన్ చేయాలంటే సీఎంగా పవన్ కళ్యాణ్కి ఇవ్వండి అన్న డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎవరు డిమాండ్ చేయడం లేదు, వైసీపీ వాళ్ళే ముసుగులో ఈ ప్రచారం చేస్తున్నారంటూ చెప్తున్నారు. కానీ కిరణ్ రాయల్ అని ఆయన జనసేన వ్యక్తే, అందులో అనుమానం లేదు. ఆయనే చెప్తున్నారు ఈరోజు ఏమని, నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్ష వాళ్ళలో ఉండొచ్చు, మాకు ఉంది, ఏకంగా పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఆయన. అంటే నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ది సీఎం రేంజ్కి వెళ్ళాల్సిందే, ఆయనకు ప్రమోషన్ ఇవ్వాల్సిందే అని. కాబట్టి ఈ రెండు పార్టీల వాళ్ళే సోషల్ మీడియాలో అయితే మరీ పచ్చిగా తిట్టుకుంటున్నారు. ఏంటి మామూలు పోస్టులు కాదు, ఆడియోలు స్పేస్లోనికి వెళ్ళి ఇష్టానుసారం తిట్టుకుంటున్నారు. ఆ రెండు పార్టీలే ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నాయి. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి ముసుగులో ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్పడం అయితే భావ్యం కాదు. ఇక దానికి తోడు ఇక్కడ లోకల్లోనేనా అనుకుంటే దావోస్ పర్యటనలో కూడా లోకేష్ ప్రమోషన్ గురించే చర్చ. అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి టీజీ భరత్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా ఇదే మాట అంటున్నారు ఆయన. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నారా లోకేషే మా లీడర్, నారా లోకేషే ఫ్యూచర్ సీఎం అని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయంలో మా పార్టీకి ఒక క్లారిటీ ఉంది, భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేషే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అని టీజీ భరత్ అయితే చెప్తున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం కాదు, ముఖ్యమంత్రి కూడా అవుతారు ఫ్యూచర్లో మా నారా లోకేష్ అని. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంటే నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ధైర్యం అయితే సొంతంగా ఎమ్మెల్యేల మెజారిటీ ఉంది కాబట్టి ఎవరో బెదిరిస్తే భయపడిపోయి భవిష్యత్తు రాజకీయానికి అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసుకోకుండా నారా లోకేష్ని డిప్యూటీ సీఎంఓ వీలైతే సీఎంగానో చేసుకోకుండా మరి ఎవరో అడ్డుపడతారు అంటే ఇంకా జనసేన ఫీల్ అవుతుంది అని వీళ్ళు ఫీల్ అయిపోయి జనసేనకు గౌరవం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తన భవిష్యత్తు నాయకత్వం విషయంలో రాజీ పడే సూచనలు కనిపించడం లేదు. నారా లోకేష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్యూటీ సీఎం చేసే దిశగానే వెళ్తూ ఉన్నారు. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే మా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అంటున్న వాళ్ళు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు జనసేన వాళ్ళు అన్నదైతే చూడాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది మా పూర్తి అంతర్గత వ్యవహారం, మాకు ఎమ్మెల్యేల బలం ఉంది, లోకేష్ను డిప్యూటీ సీఎం అయినా చేసుకుంటాం, సీఎం అయినా చేసుకుంటాం అని స్పష్టంగానే చెప్తూ ఉన్నారు. దాంతోపాటు
మాసేన రాజేష్ చెప్తున్న ఎగ్జాంపుల్ చాలా వాల్యుబుల్. ఏది ఇప్పుడు కేంద్రంలో మా మద్దతుతో ఎన్డీఏ ఉందని, బీజేపీకి మా మద్దతు అవసరమైందని, టీడీపీ మద్దతు అవసరమైందని వెళ్ళి బీజేపీని వెళ్ళి ప్రధాని పదవి మా టీడీపీకి ఏంటంటే ఎలా ఉంటుంది అంటున్నారు. అంటే ఇది కూడా అంతే. మీకు 21 సీట్లు ఉన్నాయని, మీరు కూటమిలో ఉన్నారనేసి ఏకంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అని అనుకోవడం తప్పు, అంత లేదు అని ఇండైరెక్ట్గా వైసీపీ పేరు చెప్పి ఆయనే చెప్పేస్తున్నారని.